ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, మామూలుగా అంటే నిత్యం పూజ చేసే వాళ్ళకి ఒక అది నిజమా అబద్ధమా తెలియదు, కానీ ఒక అపోహ అయితే ఉంటుంది. సో అంటే ఏదో గజ్జల శబ్దం వినిపిస్తుందనో, లేకపోతే అమ్మవారు ఉంది అనో ఒక ఫీలింగ్లో, అంటే ఒక పాజిటివ్ ఫీల్లో ఉంటారనమాట. సో నిజంగా అమ్మవారు ఉంటుందా మన ఇంట్లో? ఒకవేళ ఉంటే ఎలాంటి సంకేతాలను బట్టి అమ్మవారు మన ఇంట్లో ఉంది అని మనం తెలుసుకోవచ్చు అంటారు గురువు గారు? పూర్వం నుంచి మనం తెలుసుకోవాలనుకుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, మీరు గూగుల్లో కొట్టినా మొత్తం అన్నీ వస్తాయి. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అని చెప్పి, ఆయన గురించి మనకి ఎవరికి తెలియదు. మనకు తెలిసింది అన్నమయ్య, రామదాసు, భక్త తుకారం, ఇలా వీళ్ళ గురించి మనకు తెలుసు. వీళ్ళందరూ భగవంతుని మెప్పించిన వాళ్ళు. ఇలా కొంతమంది మనకు తెలుసు. పురాతనంగా ఉండి బయటికి రాకుండా అమ్మవారితోటి కూర్చొని మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి మనకు తెలియదు. అందులో రాఘవ నారాయణ శాస్త్రి గారు చందోలు. ఆయన అనుష్ఠానం చేస్తుంటే బాలా అమ్మవారు ఇంత పిల్ల రూపంలో ఎప్పుడు ఆయన చుట్టూతానే తిరుగుతూ ఉండేవారు. ఆయన ఒకనొక సమయంలో దసరా నవరాత్రులు చేయడానికి సంకల్పం చేస్తే ఇంట్లో ఏమీ లేవు. అమ్మ నీ ఇష్టం తల్లి అని ఆవిడ ముందు వదిలేస్తే అర్ధరాత్రి ఎక్కడెక్కడి నుంచో లారీలు ద్రవ్యాలు వచ్చినాయి ఇంటికి. మొత్తం పూజలు నవరాత్రులు అనేవి బ్రహ్మాండంగా అయిపోయినాయి. రోజు అందరికీ అన్నదానాలు చేసేశారు. మళ్ళీ మిగిలిన మొత్తం కూడా అందరికీ పంపించేసేసారు. ఉంచుకోరా, మనకి ఇక్కడ ఏం చేస్తుంటారు, మామూలుగా మిగిలిన మొత్తం పక్కన పెట్టేస్తారు, ఈసారి ఉపయోగిస్తుందని చెప్పి. ఈసారి మళ్ళీ ఆవిడ పంపిస్తుంది అనుకో, పంపించేసేసి ఆ లారీలు ఎక్కడివి ఏంటంటే ఎక్కడా కూడా ఏ స్టేట్లో కూడా ఆ నెంబర్ గల లారీలు ఎక్కడా లేవు. జగమెరిగిన సత్యం వైదిక లోకంలో, అంటే వ్యవహారికంలో చాలామందికి తెలియకపోవచ్చు, వైదిక లోకంలో ఈ విషయం తెలియని వ్యక్తి లేడు. ఆయన కాలం చేసిన తర్వాత అగ్ని అదే చితాగ్ని మీద చితి మీద పడుకోబెట్టి దానం చేసేటప్పుడు ఆయన శరీరం నుంచి అమ్మవారి పైకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళు ఫోటో తీశారు. అప్పుడు ఆయన గురించి తెలుసుకొని వాళ్ళందరూ వచ్చి ఫోటో ఇస్తే ఇంగ్లీష్ పేపర్లో పెడుతుంది, మీరు కొట్టండి తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అని చెప్పి. అదే ఫోటో వస్తుంది, చిత్తి మంటల్లో సాక్షాత్కరించిన అమ్మవారు అని. విశేషంగా అది చాలా గొప్ప విషయం అది. అటువంటి వాళ్ళు మనకు తెలియదు. ఎందువల్ల తెలియదు అని అంటే, వారు ఎంతసేపటికి కూడా ఓ పక్క కూర్చొని అమ్మవారిని అనుష్ఠానం చేసుకుంటూనే ఉంటారు. అమ్మవారు నాకు కనిపించాలి, అమ్మవారిని నేను చూడాలి అనేటువంటి ధ్యాస వాళ్ళ ఎవరిలో కూడా ఉండదు. అలా కొంతమంది వస్తూ ఉంటారు. 2009-10లో మీరు నమ్మండి నమ్మకపోండి, నేను అమ్మవారితో మాట్లాడిన రోజులు ఉన్నాయి. విజయవాడ పాదుకా క్షేత్రం, శృంగేరి శంకరమఠం, 1000 శివలింగాలు ఉంటాయి అందులో. శారదామ్మవారు అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు ఉదయం లోపలికి వెళ్ళి కూర్చుంటే ఇక బయటకి ఎప్పుడు వచ్చింది తెలిసేది కదా, అలా జపం చేసుకుంటూ ఉండేవాడిని. 40 రోజులు బాలా అమ్మవారి జపం చేయాలని చెప్పి కూర్చుంటే సుమారుగా ఒక 36 రోజులు దాటిపోయింది. ఆ గుళ్ళో అందరికీ ఒక నమ్మకం, గుళ్ళోకి వెళ్ళినతో సైలెంట్గా లేకుండా మనం కనుక అరిచామంటే చేతికి ఏది దొరికితే అది కొట్టేస్తాడు ఆయన అని చెప్పి. ఎవరు? నేను. మీరు అమ్మవారి దగ్గర కూర్చున్నాను, గుళ్ళోకి వచ్చి ఫోన్ మాట్లాడినా గొడవ చేసినా చేతికి అందింది వాళ్ళ మొహానికి ఇసురు కొడతా. అంటే నువ్వు గుడికి దేనికి వచ్చావు, నీ వల్ల ఇంకొకటి డిస్టర్బ్ కావద్దని చాలా మౌనంగా వచ్చి వెళ్ళేవారు. 40 రోజులు జపం మొదలుపెట్టాను. 36 రోజులు దాటిన తర్వాత ఇంత రూపంలో అమ్మవారి రూపంలో, బాలా రూపంలో అమ్మవారు వచ్చింది. సుమారుగా 40 రకాల ప్రశ్నలు వేసింది నన్ను. ప్రతి ఒక్క దాని సమాధానం నవ్వుకుంటూ చెప్పా. నువ్వు 4 ప్రశ్నలకి ఇప్పుడు కాదు, తర్వాత వెళ్ళిపోతాల కన్నా. అంటే అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి మీతో ఇంత పిల్ల రూపంలో, ఇంత పిల్ల 3-4 ఏళ్ళ పిల్ల, చక్కగా పట్టి బలికిని వేసుకొని, ఇక్కడ పాపిడి బిల్ల చక్కటి గాజులు వేసుకొని గిజి ఎంత ముద్దుగా వస్తుందండి. ఆ రూపం తలుచుకుంటుంటే రూపాలు నెక్కబురుచుకుంటాయి, అదొక రకంగా అయిపోతుంది తలుచుకుంటుంటే. నీకు ఇప్పుడు ఇది నీకు చెప్పేది కదా, నువ్వు వినే పోతల కన్నా, నేను 4 రోజుల తర్వాత వస్తే అప్పుడు చెప్పండి. 1,000 పుష్పార్చన చేశానమ్మా అప్పుడు అమ్మవారికి. 1,000 పుష్పాలు సంకల్పం చేసా, 3 రోజుల్లో అంతా సెట్ అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. సుమారుగా
16 నుంచి 2000 కిలోల ఒకటే రకం పుష్పం కాగడ మల్లెపూలు వచ్చినాయండి. ఆ రోజు అర్చన చేస్తున్నప్పుడు ఒక 16 ఏళ్ళ యువతి 18 ఏళ్ళు ఉండొచ్చేమో లంగా జాకెట్ వేసుకొని గాజులో అన్నీ పెట్టుకొని అక్కడికి వచ్చి గడగలగల సౌండ్ చేస్తుంది. అందరికీ గుర్తు ఏంటంటే మౌనంగా కూర్చున్నారు, అందరు ఒక్క మాట మాట్లాడట్లే ఎవరు. ఆ నామాల మీద హాయిస్తే ఇంకొక మాట అక్కడ వినిపించట్లా. గజ్జలు చెప్పి చేస్తుంటే ఒకసారి పైకి చూశాను, చేపెట్టాను. అందరు నన్ను పిచ్చోని చూసినట్టు చూశారు. మళ్ళీ అర్థం చేస్తున్నా, మళ్ళీ గజ్జలు చెప్పి చేస్తే ఏమిటి ఎవరు నువ్వు అన్నా. అందరికీ కనిపించింది నేను భావించా. ఓకే, అది మీకు మాత్రమే కనిపిస్తుంది. 4 ప్రశ్నలు అడిగా నిన్ను, నన్ను ఎప్పుడు అడిగింది నాకు అర్థం కాల. అంటే 40 రకాల ప్రశ్నల్లో 4 ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పాలి, తర్వాత చెప్తాను నువ్వు ఇప్పుడు చెప్పు సమాధానం అని చెప్పి అమ్మాయి ఏదో మాట్లాడుతుంటే సీరియస్గా అసలు నువ్వెవరు, నువ్వు చెప్పు అని అంటావేంటి, అసలు ఎవరమ్మా అవతలకు పోవాలన్నా. సరే మళ్ళీ ఈసారి వస్తాను. ఉన్నా నన్ను ఒక పిచ్చివాడిని చూసినట్టు చూశారు. ఎవరితో మాట్లాడుతున్నా అందరికీ కనిపిస్తుందని నేను అనుకున్నా. నాకు ఆ విషయం అర్థం కాల. అందరు ఎవరితో నాకు మీరు మాట్లాడారంటే అమ్మాయి ఎవరు వచ్చింది కదండి, మీరు ఎవరు చూడలేదు అన్న, మాకెవరు కనిపించలేదండి అన్నారు. ఒక్క క్షణం గుండాగినంత పని అయింది. తర్వాత చాతుర్మాస దీక్షలో మా గురుగారి దగ్గరికి వెళ్ళా. ఆయన చాతుర్మాస దీక్ష పూర్తయిపోయింది, ఆయన దగ్గరికి వెళ్ళా, నమస్కారం తీసుకున్నాను. వెళ్తే ఆయన చూసి ట్రారా అని పిలిచారు. వెళ్ళా. మొన్న అమ్మ వస్తే పవన్ తిట్టావటగా నువ్వు అన్నారు. అమ్మ రావటం ఏంటి, నేను తిట్టడం ఏంటి, ఎవరమ్మ వచ్చిందండి అని అడిగాను. ఏదో పుష్పార్చన చేసేవాడు కదా అన్నారు. చెప్తే నమ్మరండి, బ్రతికాను చచ్చిపోయి నాకు అర్థం కాదు. ఆ క్షణం ఒళ్ళంతా కింద నుంచి నిలబడితే కాళ్ళన్నీ కూడా షేక్ అయిపోయినాయి. అంటే నా స్థితిలో నేను ఉన్నానో లేదో అర్థం కాలే నాకు. ఇంత దగ్గరలో ఉన్నా ఆయనకి నేను. అమ్మ వస్తే 40 ప్రశ్నలు అడిగితే నువ్వు 4 గంటలకు సమాధానం తర్వాత చెప్తాను కదా, వస్తే పోతలకని చెప్పి కసురుకున్నా ఉంటావు కదరా. అప్పుడు నాకు ఈ జరిగిన విషయం అంతా గుర్తొచ్చింది. నిలబడ్డా కానండి ఇట్లా కాళ్ళ నుంచి శరీరం మొత్తం కూడా ఎంత షేక్ అయిపోయింది నాకు తెలుసు. భయపడిపోయాను. ఆయన వెంటనే ఇలా పట్టుకొని ఒక క్షణం అలా ఉండగానే నాకు మొత్తం స్థిరపడ్డాను. రక్షత కట్టారు. అమ్మవారు నువ్వంటే ఇష్టం రా, ఈ రోజు నుంచి నువ్వు ఎవరెవరికైతే ఏదైతే క్రతువులు చేస్తావో వాళ్ళందరికీ ఉత్తమ గతులు వస్తాయని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. నేను అడిగింది ఏంటంటే మీరు చెప్తున్నది ఏంటంటే మీకు రావచ్చు సందేహం. ఒక్కటి గురుగారి డౌట్, మీరు 40 రోజులు బాలమ్మ దీక్ష చెయ్యాలి చాంటింగ్ అని కూర్చున్నారు కదా, అంటే మీకు వచ్చిన రూపు ఎవరు గుళ్ళోకి రాలేదు, నేను ఒక్కనే ఉన్నాను, సో వచ్చింది అమ్మవారేమో అన్న ఫీలింగ్ మీకు కలగలేదా అసలు? నాకు అసలు ఎందుకంటే మనం ఆవిడ వస్తుంది చేస్తున్న విషయాలు మనకు తెలియవండి. అంటే మీకు తెలియకుండా చేస్తున్న క్రమంలో మనకు అంటే అన్ని విషయాలు తెలిస్తే అసలు మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. మనం చేస్తే అమ్మవారు వస్తుంది, మనకు చూస్తుంది, మాట్లాడుతుంది అంటే మనకి దృష్టి ఎప్పుడు వస్తుందా, ఏ రూపంలో వస్తుందా అనేటువంటి దాని మీదే ఉంటుంది. అప్పుడు మనకు ఇవన్నీ తెలియవు. మనం చేయవలసింది అమ్మవారికి జపం చేద్దాం. బాలా ఉపదేశం తీసుకున్నాం కదా, అమ్మవారికి జపం 40 రోజులు చేయమన్నారు, అక్షరలక్ష, అది చేయటమే ప్రధానం. కొన్ని విఘ్నాలు వస్తాయి. బాలా అమ్మవారికి నువ్వు జపం చేస్తున్నప్పుడు అమ్మవారు నీలో ఒక రకమైనటువంటి ఫీలింగ్స్ ఎక్కువ తెప్పిస్తుంది, కోరికలు, అవి జాగ్రత్తగా ఉండు. అంటే వేరే వేరే స్త్రీ రూపంలో వచ్చి కవిచ్చే ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు నువ్వు మెంటల్గా తప్పద్దు, జాగ్రత్తగా ఉండు అనేటువంటి పదం మాత్రం నాకు చెప్పారు. కాబట్టి చిన్నపిల్లగా వస్తుంది, ఇవన్నీ తెలియదు కాబట్టి చేసుకుంటూ వెళ్ళా. ఆ రోజు మళ్ళీ మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినప్పుడు నాకు ఇవన్నీ స్ఫురణకు వచ్చి భయం వేసేసింది. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంలో 2-3 సార్లు ఇలా జరిగింది. ఓకే, అమ్మ చేస్తే అమ్మ ప్రత్యక్షమవుతుంది. అమ్మవారు మనకు వస్తున్నారు, మన ఇంట్లో తిరుగుతున్నారు అనేటువంటి దానికి ఏంటంటే ఉన్నట్టుండి సడన్గా ఒక రకమైన కుంకుమ వాసన, సుగంధ పరిమళంగా మన ఇంట్లో ఏదైనా సెంటు కొరత వాసన వస్తుంటుంది. చక్కగా ఏది కొట్టకుండా పున్నాగ, జాజి, బకుల, కేతకి, చంపక, మల్లిక, మాధవి కొన్ని పుష్పాలు ఉంటాయి. ఆ పుష్ప సువాసన భరితము మనకు తెలియకుండా వస్తుందమ్మా. తర్వాత కస్తూరి, అగరు, సుగంధాది పరిమళ ద్రవ్యాలు, సువాసనలు ఎక్కడి నుంచి వీటిలో మేళడం కుంకుమ వాసన. అంటే మన ఇంట్లో అమ్మవారు ఉంది, మన ఇంట్లో తిరుగుతుంది అనేటువంటి సంకేతము ఈ యొక్క వాసనలో వస్తే. ఈ వాసనలు మనకు రావాలంటే నిరంతరము కూడా మన ధ్యాస ఆవిడ మీద ఉండాలి. ఇల్లు శుచిగా ఉండాలి. ఎప్పుడు శుభ్రంగా బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేసేసి, ఎక్కడ పడితే అక్కడ బట్టలు విడిచిన బట్టలు ఉండి మడత పెట్టకుండా చికాగ్గా ఉండకూడదు. ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. సాధ్యమైనందుకు భగవంతుడి దగ్గర కూర్చుంటే 5 నిమిషాలైనా బయట విషయాలు నీకు అనవసరం. ఆవిడ్ని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి తప్పుగా అనుకున్నట్టే చెప్తా.
ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయి అంటే ఆ అబ్బాయికి అమితమైన ప్రేమ. ఆ అమ్మాయి కోసం ఎలా ఆరాధిస్తాడు? ఒక క్షణం ఫోను ఎత్తకపోతే ఫోన్ ఎత్తలేదు, ఈ రకరకాలుగా ఎంత ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటాడో అంతకి 10,000 రెట్లు అక్కడ కూర్చున్న 10 నిమిషాలు భగవంతుడి గురించి నువ్వు ఆలోచన చేయి. భగవంతుడిని అలా ప్రేమించు నువ్వు. అప్పుడు నీ ప్రేమకి ఆయన కరిగి వస్తాడు భగవంతుడు. భగవంతుడి నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు? ఆయన మీద నీకున్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో ఆయన చూస్తాడు. అప్పుడు ఆయన వస్తున్నప్పుడు పరిశీలక నీ దగ్గర కనిపించే ప్రయత్నం కానీ, నీ ఇంటికి వచ్చినప్పుడు కానీ నీకు తెలియకుండా సుగంధ పరిమళమైనటువంటి సువాసన ఒక్కోసారి మనకి ఇంట్లోకి ఉన్నట్టుండిగా ఒక రకంగా వెలుతురు వచ్చి, అప్పటి వరకు మేఘాలు అడ్డు తొలగిపోయినట్టుగా ఒక వెలుతురు అలా వస్తూ ఉంటుంది. ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అదే భగవంతుడు మన ఇంటికి వస్తున్నాడు అంటానికి. అటువంటిది మనకు కావాలంటే నిరంతరం భగవంతుడి దగ్గర కూర్చున్న 10 నిమిషాల తర్వాత ఇక భగవంతుడి మొహం చూడొద్దు, భగవంతుని తలుచుకోవద్దు, నష్టం లేదు. కానీ అక్కడ కూర్చున్నప్పుడు వేరే వ్యవస్థను నువ్వు రావనేరుతూ కూర్చోగలిగితే చక్కటి కుంకుమ వాసన, సుగంధ పరిమళాల ద్రవ్యాలు. రాత్రిపూట మీరు ఇవాళ కూడా మా ఆఫీస్కి రండి, రాత్రిపూట 1, 1:30, 12:30, 1 గంట సమయంలో ఖచ్చితంగా ఈ 2 సమయాల్లో గజల్ చెప్పడం వినిపిస్తుంది. మా అమ్మవారు ఉంది అక్కడ. అంటే అమ్మవారు తిరుగుతుంది అంటారా? మీకే వినిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తాం, గొప్పతనంగా చెప్పచ్చు, మీరు వింటే అది నిజమో కాదో మీకు తెలుస్తుంది. ఇవాళ కూడా అక్కడ నేను ఎందుకు చెప్తానంటమాట, ఒక ప్రోగ్రామ్ కొంతమందిని రమ్మన్నా నేను, ఇక్కడ పడుకోవద్దులయ్యా ఇబ్బందులు పడతారు, మీకు కొత్తగా ఉన్నారు కదా, మీరు బయట ఎక్కడన్నా రూమ్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అన్న. మాకన్నీ తెలుసండి, మేము విన్నాం మీరు అమ్మవారు వస్తుందని చెప్పి గజలు చెప్పడానికి వస్తుందని విన్నామండి, పర్లేదండి అన్నారు. నేను ఇష్టం అన్నా. రెండో రోజు రాత్రి అక్కడ పడుకోలేదండి. భయపడ్డారా? మామూలు అమ్మవారే కదా, ఎందుకు మరి భయం? అంటే ఎక్కడా కూడా ఎట్లా ఉంటుందంటే అండి, మన దగ్గర శక్తి సరిపోకపోతే వచ్చేటువంటి దాన్ని మనం తట్టుకోలేం. శబ్దాన్ని అంటే ఆ గల 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 సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఆ దాన్ని మనం స్వీకరించే శక్తి మనకు కావాలి కదా. ఆ శక్తి మనకు సరిపోకపోతే అక్కడ మనం ఉండలేం. ఒక రకమైన భయం, అంటే లోపల మనకు ఉండేటువంటి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇవి రకరకాల ఆలోచన వల్ల ఏంటి, మీరు చెప్పింది నిజమాబద్ధం మేము తెలుసుకుంటామన్నారు. అమ్మవారి యొక్క గజ్జలు చెప్పి వినే భాగ్యం కోసం ఇక్కడ పడుకుంటున్నామంటాం వేరు. మీరు టీవీలో చెప్పడం మేము విన్నాము, గజ్జలు చెప్పడం వినిపిస్తుందని చెప్పి అది మేము కూడా చూస్తామని చెప్పి పడుకున్నారు. రెండో రోజు అక్కడ పడుకోలేదండి. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, ఎందుకంటే మనం అనుకున్నామని చెప్పి అన్నీ జరగవు, అనుకోలేదని చెప్పి ఏది ఆగదు. అమ్మ అనుగ్రహం అనేటువంటిది మన దగ్గరకు వస్తుందంటే మనకు ఉండేటువంటి విధానాన్ని అనుసరించి ఇంటిని ప్రశాంతంగా ఎప్పుడూ కూడా శుచిస్మితంగా అట్టి పెట్టుకొని ఇల్లు ఎప్పుడూ కూడా శోభాయమానంగా సుందరంగా ఉంది. భగవంతుడి దగ్గర 10 నిమిషాలు నువ్వు కూర్చున్నావంటే నీకు వస్తున్నారంటే నీకు తెలియకుండా ఇంట్లో ఎలాంటి స్ప్రేలు కొట్టకుండా చక్కటి సుగంధ పరిమళ ద్రవ్యాలు సువాసన అనేటువంటిది వెదజల్లుతుంది. అర నిమిషం కావచ్చు, నిమిషం కావచ్చు. అంటే అమ్మవారు వచ్చి అలా నిలిచి వెళ్ళింది అని మనకు సంకేతం ఉన్నది. అది విషయం. గురువు గారు, ధన్యవాదాలు గురువు గారు.